శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి మార్చి 29వ తారీఖున శని రాత్రి 11:15 మీనరాశిలోకి సంచారం స్టార్ట్ అవుతుంది. సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఆల్రెడీ రాహు గ్రహం ఉంది. ఇక రాహువు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి శని యొక్క కలయిక పూర్వభాద్ర నక్షత్రంలో మీనరాశిలో కలవబోతున్నారు. రెండు గ్రహాలు ఒకటే నక్షత్రంలో ఉండబోతున్నాయి. ఒకటే రాశిలోను మరి అదేవిధంగా ఒకటే నక్షత్రంలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉంటున్నాయి. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఇక శుక్రుడికి శనికి ఉన్నటువంటి వైవిధ్యం మరి అదేవిధంగా రాహువుకి శనికి ఉండేటువంటి కంపాటబిలిటీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రాహు వచ్చేటప్పటికి జనరల్గా ఒక టెస్టింగ్ ప్లానెట్ లాంటి వాడు, అంటే ఏదైనా ఒక విషయాన్ని పరీక్షించి రిజల్ట్స్ ఇచ్చేటువంటి వాడు. అంటే ఒక టీచర్ ఎలాగైతే విద్యార్థికి చదువు చెప్పిన తర్వాత తను కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తున్నాడా లేదా అది చెక్ చేసిన తర్వాత ఎలాగైతే మార్కులు వేస్తాడో శని కూడా అలాంటివంటి ఒక క్రమశిక్షణ రాహిత్యంగా లేనటువంటి వాడికి ఇవ్వడు మంచి రిజల్ట్స్ అనేది. ఎవరైతే క్రమశిక్షణ పూర్వకంగా ఉన్నాడో వాడికి ఎక్కువగా మార్క్స్ అనేది ఇస్తూ ఉంటాడు అన్నమాట. రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. అపర్ధావ భావనలు క్రియేట్ చేసేటువంటి వాడు, అపస్మారక స్థితిని కలగజేసేటువంటి వాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా కలిగించేటువంటి ఒక మోహపూరితమైనటువంటి ప్లానెట్గా కూడా రాహుని క్రియేట్ చేస్తారు. రాహు కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. ఇప్పుడు రాబోతున్నటువంటి రాహు శని యొక్క కంజక్షన్ అనేది అది శుక్రుడి యొక్క నక్షత్రంలో కలవబోతున్నాయి అన్నమాట. ఇటువంటి కలయిక అనేది మార్చి 29 నుండి రాబోతున్నటువంటి మే 18 వరకు, ఎందుకంటే రాహు తిరిగి మళ్ళీ తన యొక్క అంటే కుంభరాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు. కుంభరాశిలోకి వచ్చేటువంటి రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు అనేది మనం చూద్దాం. ముందుగా రాహు గురించి మనం చెప్పాలంటే వచ్చేటప్పటికి ఇందాక చెప్పిన విధంగానే రాహు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడనమాట. మనకు గమనించినట్లయితే శని మహర్దశలో కొంతమందికి యోగకారకమైనటువంటి ఫలితాలు, శని యోగకారకమైనటువంటి స్థితిలో ఉంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. రాహు 18 సంవత్సరాల మహర్దశలో వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాహు సరైనటువంటి స్థితిలో లేకపోతే చాలా కష్టాలను గురి చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ యొక్క రాహు శని యొక్క కలయిక 3 రాసుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆ 3 రాసులు ఏంటో చూద్దాం. ఇక రాహు శని యొక్క కలయిక మొదటిగా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఒక రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి మార్చి 29 నుండి శని అనుకూలమైనటువంటి స్థానాల్లోకి పూర్తి అనుకూలమైనటువంటి సువర్ణమూర్తిగా మారుతున్నాడు. అదేవిధంగా రాహు కూడా వచ్చేటప్పటికి లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, రాజకీయ అనుకూలమైనటువంటి స్థితి, ఎవరైతే రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తాడు. గత సంవత్సరంలో జరిగినటువంటి కొన్ని స్థితుల్లో ముఖ్యంగా చెప్పాలంటే ముందుకు జరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్థితి నుంచి కొంచెం బయటకు తీసుకురాగలుగుతాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడు. ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, దూర ప్రాంత ప్రయాణాలు అంటే ముఖ్యంగా పడమర దిక్కు ప్రయాణాలని ఎక్కువగా ప్రోత్సహిస్తాడు. విదేశీ విద్య సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే రాబోతున్నటువంటి యొక్క శని అనుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఇది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగేటువంటి ఒక స్థితిలోకి శని రాహు కలిసి రావడం అనేది పూర్తిగా అనుకూలమైనటువంటి స్థితి. మరి అదేవిధంగా రాహుతో కలిసి ఉండటం, ఎప్పుడైతే మంచి స్థితిలోకి 2 గ్రహాలు కలుస్తాయో పాపగ్రహాలు అయినప్పటికీ కూడా ఇది అనుకూలమైనటువంటి స్థితిగానే గోచరిస్తూ ఉన్నదన్నమాట. వాటితో పాటు శత్రు సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలత, ఇన్ని రోజులు మీ మీద ఆధిపత్యాన్ని ఎక్కువగా చూపించాలని చెప్పి ప్రయత్నించినటువంటి యొక్క ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ యొక్క శత్రువుల మీద మీరు విజయాన్ని సాధించడానికి 100కు 100 పాళ్ళు ఇది అనుకూలమైనటువంటి స్థితి. ఈ రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి, ముఖ్యంగా ఈ యొక్క
వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పూర్తిగా రాబోతున్నాయి. అది కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోనే మొదలవబోతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులకు అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి మరియు అదేవిధంగా రవి అనుకూలమైనటువంటి స్థితిలో కూడా జాయిన్ అవ్వటం ఆ యొక్క స్థితిలోకి ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ని దాటికి ముందుకు రాగలుగుతారు. ఇన్ని రోజులు మీ మీద ఏదో ఆధిపత్యం చలాయించాలని చెప్పి చేసేటువంటి వారికి ఒక మంచి గుణపాఠం కూడా చెప్పేటువంటి ఒక స్థితిలోకి ఈ యొక్క మార్పు అనేది రాబోతుంది. ఈ యొక్క గ్రహస్థితిలో రాబోతున్నటువంటి మార్పు ఈ యొక్క మార్చి 29 నుండి మే 18వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు ఆశించినటువంటి ఒక మంచి పదవి దక్కటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. కొన్ని ముందుకు జరగట్లేదు పనులు అని చెప్పి కొన్ని రోజుల నుంచి రాశి వారికి ఏవైతే ఉన్నాయో కొద్దిగా స్లోగా జరుగుతున్నాయి అనుకున్నటువంటి స్థితిలో నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో రియల్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారు ఐరన్ ట్రేడింగ్ చేసేటువంటి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కర్షక వృత్తిలో ఉండేటువంటి వారు అంటే ఈ కాంట్రాక్టర్స్ కానీ లేకుండా ఉంటే చిన్న చిన్న పనులు చేసేటువంటి వారు తోపుడు పనులు వారు కానీ లేకుండా ఉంటే ఎవరైతే ఇక ఐరన్ కానీ మెటల్ కానీ తుక్కు వ్యాపారం కానీ చేసేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే శని అనుకూలమైనటువంటి స్థితిలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. దాంతోపాటు రాహువు కూడా యోగించేటువంటిది లాభస్థానంలో కాబట్టి రెండు గ్రహాలు యోగకారకమైనటువంటి స్థితిలో కలవటం అనేది శత్రువుల మీద విజయాన్ని సాధించేటువంటి శక్తిని కూడా ఇవ్వగలుగుతారు. మానసికంగా శక్తిని ఇవ్వగలుగుతారు. గతంలో దూరమైనటువంటి వారు ఏదో ఒక విషయంలో మీ నుంచి దూరంగా జరిగినటువంటి వారు కూడా దరిచేరటం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి బాగా కలిసి వచ్చేటువంటి వ్యాపారాల్లో ఐరను స్టీలు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఒక భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ మీడియేషన్ కానీ మళ్ళీ అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీస్ని ఎవరైతే నిర్వహిస్తుంటారో మరియు అదేవిధంగా మ్యాన్ పవర్ సప్లై ఎవరైతే చేస్తుంటారో కంపెనీస్కి అక్కడ కూలీలని సప్లై చేసేటువంటి వారు మరియు అదేవిధంగా మేస్త్రులు వీటికి వచ్చేటప్పటికి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఠా పని చేసేటువంటి వాళ్ళకు కూడా ఎక్కువగా బాగానే ఉంటుంది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మనం గమనించినట్లయితే రాహు శని యొక్క అనుకూలత బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఇంకొక రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి చాలా అంటే గత సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి. మళ్ళీ తిరిగి ఆ యొక్క వైభవాన్ని పొందటానికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరంలో వారికి మంచి గుడ్ పీరియడ్ ఏదైతే ఉందో వారికి రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతలు వారు చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు గత సంవత్సరంలో ఏవైతే దూరంగా జరిగాయో అన్నిటిని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే శని రాహు యొక్క కలయికతో వివాహం జరగదు. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ సంవత్సరంలో జరుగుతుంది. దాని ప్రకారంగా సుమంగళి యోగ్యం అనేది ఈ యొక్క స్త్రీలకి ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి పొందడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు సత్సంతానం జరగడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహువు శని షష్టమ స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నారు. శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎందుకంటే గురుబలం కూడా లాస్ట్ ఇయర్ లేదు కాబట్టి ఈ సంవత్సరం వీరికి గురుబలం కూడా ప్లస్ పాయింట్ అయిందన్నమాట. గురువు బాగా రావటం ఏ రాశికి అంటే వృషభ రాశి తర్వాత తులారాశికి కూడా వచ్చేటప్పటికి గురువు బాగా రావటం దాంతోపాటు రాహువు శని యొక్క కలయిక కలవటం అనేది షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాబోతున్నటువంటి కొన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు పైచేయి సాధించగలుగుతారు.
అందరిలో మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క ఏదైతే మీ యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా మీరు చేసేటువంటి పనిలో దానికి ఉండేటువంటి ఒక గుర్తింపుని, మీ యొక్క ప్రత్యేకతను మీరు సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారంలో గత సంవత్సరంలో ఏవైతే కొన్ని కష్ట నష్టాలు జరిగాయో వాటి నుంచి కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. దాని విధంగానే ముందుకు వెళ్తారు. దానిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క ఫలితాలు కూడా రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అంటే మార్చి 29వ తారీఖు, మనకు 30వ తారీఖున వచ్చేటప్పటికి ఉగాది. కానీ ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో రాహు శని కలిసి జరుగుతున్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం, అంటే సూర్యగ్రహణం ఇండియాలో లేదు, రష్యాలోను కొన్ని ప్రాంతాల్లో ఇది ఉంది. దాని యొక్క ప్రభావం అనేది గ్రహగతుల్లో 6 గ్రహాలు కలిసి ఒకే చోట వస్తున్నాయి అన్నమాట. అది ఆ యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా పాజిటివ్నెస్ అనేది ఇవ్వబోతుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ మెటల్స్లో పనిచేసేటువంటి వారు, గనుల్లో పనిచేసేటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారు, కష్టపడేటువంటి వారికి ప్రతిఫలం ఉంటుంది. మీరు పడేటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు, ప్రాముఖ్యత నూతన ఉద్యోగాల్లో కూడా ఉంటుంది. ప్రమోషన్స్ రావడం కానీ, ఇంక్రిమెంట్స్ గురించి కానీ, పవర్ లేదు అనే బాధపడేటువంటి వారు, అధికారం లేక బాధపడేటువంటి వారు, రాజకీయ అనుకూలమైనటువంటి స్థితిని తిరిగి ఇచ్చి ఒక మంచి స్థితిలోకి నుంచోబెట్టగలిగినటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క తులారాశి వారికి వృత్తిపరంగా బాగుంటుంది. ఇన్ని రోజులు మీ మీద అధికారం చెలాయించినటువంటి వారికి తగిన విధంగా సమయం చెప్పగలిగినటువంటి ఒక మంచి సమయం వస్తుంది. రాశిలో ఉండేటువంటి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాబోతున్నటువంటి యొక్క మార్పు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈజ్ అ లాంగ్ పీరియడ్. ఎందుకంటే వచ్చినప్పటికీ 29 నుండి మే 18వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది అన్నమాట గ్రహస్థితి. ఈ 2 గ్రహాలు కలిసే ఉంటాయి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. ఈ యొక్క మే 14వ తారీఖున గురుగ్రహ సంచారం కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. రాబోతున్నటువంటి రాహువు శని యొక్క కలయిక ఎలా ఉండబోతుంది? 3 రాశుల వారికి ఇది ఎక్కువగా యోగాన్ని ఇస్తుంది. ఆ 3వ రాశి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి వచ్చేటప్పటికి రాహువు శని యొక్క కలయిక వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చినప్పటికీ ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయ అనుకూలతను ఇవ్వగలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి కార్యాలయాల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీ యొక్క స్థైర్యాన్ని, ధైర్యాన్ని నిలుపుకోగలుగుతారు. ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి పూర్తిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగుంటుంది. మీడియా రంగంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. మీరు చెప్తున్నటువంటి విషయాలకి, మీకున్నటువంటి పరిజ్ఞానానికి తగినటువంటి గుర్తింపు పొందగలుగుతారు. మీడియా రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, మెటలర్జిస్ట్లో పనిచేస్తున్నటువంటి వారు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, సినిమా టీవీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, ప్రొఫెసర్స్, వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి స్థితి. అదే సమయానికి గురువు కూడా అనుకూలంగా ఉండటం ఈ యొక్క సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సత్సంతాన యోగం కలగటం, పుత్ర సంతాన ప్రాప్తి కలగటం, మరియు అదేవిధంగా ధైర్యం కలగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది స్థైర్యం. ఆ స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ స్థైర్యంతో పాటు ఏదైనా చేయగలిగను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వగలుగుతుంది. ఈ 2 ఉంటే జీవితంలో ఏ మనిషి అయినా సరే సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ని ఈ సంవత్సరం రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ముందుకు నడిపేటువంటివి కొన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ వాటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాయి. ముఖ్యంగా మెటలర్జీస్లో ఏవైతే ఉన్నాయో, అంటే మెటల్స్లో కానీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ, క్రూడ్ ఆయిల్స్ కానీ, లేదంటే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కానీ, క్లరికల్ పోస్ట్లో పనిచేస్తున్నటువంటి వారు, గుమస్తాలు కానీ, వీరందరూ
మరి వాటితో పాటు కింద డౌన్ ట్రేడ్ లేబర్ ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ కానీ లేకపోతే సిమెంట్ కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు వీరందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు ఎక్కువగా పొందగలుగుతారు. విద్యార్థులకి సానుకూలమైనటువంటి స్థితిగానే గోచరిస్తున్నది. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాహువు శని మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. అదే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఐఐటి, జిప్మర్, నైపర్ ఇలాంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి మానసికంగా స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. వారికి అధికమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క సంవత్సరంలో వీరికి చివరిగా అంటే ఈ యొక్క సంవత్సరం ఎండింగ్ అంటే మార్చి 29, 30 అంటే కొత్త సంవత్సరం అంటే విశ్వావసన సంవత్సరంలో స్టార్టింగ్లో ఒక మంచి పరిణామంగానే గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా ఎదగడానికి ఇన్ని రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఇది ఒక అధికారాన్ని ఇవ్వగలుగుతుంది. 10 మందిలో మీ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో నలిగిపోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. గడిచినటువంటి 7 సంవత్సరాలు ఏదైతే ఉందో 7 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావ రీత్యా ఫైనాన్షియల్గాను, ఆరోగ్యపరంగాను, శారీరకంగాను, మానసికంగాను ఏదైతే కొన్ని కష్ట నష్టాలు పడ్డారో వాటి నుంచి ఒక విముక్తి, ఒక రిలీఫ్ అని కూడా చెప్పచ్చు. వ్యాపార పరంగా కూడా ఈ యొక్క రాహువు శని కలయిక అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ ఎదుగుదల బాగుంటుంది. బాగా తెలిసినటువంటి వారు వృద్ధి బాగుంటుంది. మీకు మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఒక మంచి ఉద్యోగం రావటం, వారు ఉన్నత స్థాయిలో స్థిరపడడం అనేది విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, ముఖ్యంగా వెస్ట్ సైడ్ డైరెక్షన్ అంటే పడమర దిక్కు ప్రయాణాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. 3 రాసుల వారికే నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది. వాటిలో 3వ రాశి వచ్చేటప్పటికి యొక్క మకర రాశి అన్నమాట. నేను ఇప్పుడు 3 రాసుల వారికి ఈ రాహువు శని యొక్క కలయిక గురించి చెప్పడం జరిగింది. రాహువు శని యొక్క కలయిక అనేది ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పాను. 3 రాసుల వారికే నేను చెప్పాను అన్నమాట. మిగతా రాసుల వారికి చెప్పలేదు. ఎందుకంటే ఆ రాసుల వారికి ఈ యొక్క రాహువు శని యొక్క కలయిక అనేది అంత యోగాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఇదే శాస్త్రంలో చెప్పింది, అదే నేను చెప్పడం జరిగింది అన్నమాట. శాస్త్రంలో ఏం చెప్పిందో దాన్ని క్లియర్గా చెప్పాను. ఈ 3 రాసుల వారికే ఇది బాగుంటుంది. మిగతా రాసుల వారికి కొంచెం ఇది అంత యోగాన్ని ఇవ్వదు. ఎందుకంటే రాహు వచ్చేటప్పటికి ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసేటువంటి ఒక ప్లానెట్ కాబట్టి, మరియు అదేవిధంగా శని వచ్చేటప్పటికి అన్ని రాసుల వారికి అన్ని యోగాలను ఇవ్వడు. సో ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే మిగతా రాసుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. ఎందుకంటే మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఇది 1000 స్థానాల్లో వస్తుంది. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సో కాబట్టి మేషరాశి వారు కూడా పరిహారం చేసుకోవాలి. దాని తర్వాత మిథున రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా కొంచెం అనుకూలంగా ఇవ్వడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే రవితో కలుస్తున్నాడు కాబట్టి కొన్ని రోజులు అనుకూలంగా ఫలితాలు పొందగలుగుతారు. బట్ స్టిల్ ఏంటంటే మిథున రాశికి కూడా కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. కర్కాటక రాశికి కూడా భాగ్యస్థానంలో అంత అనుకూలంగా ఉండదు. మరియు అదేవిధంగా ఇప్పుడు సింహరాశి వారికి అయితే ఇది కొంచెం కష్టాన్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. అష్టమంలో జరుగుతుంది శని సంచారం, అష్టమ శని దోషం అనేది కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు రాహుతో కలిసి ఉన్నప్పుడు వైవాహిక జీవితంలోనూ ఫైనాన్షియల్ ఇష్యూస్ క్రియేట్ అవ్వడం ఇలాంటివి కొన్ని ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. కన్యారాశి వారికి కూడా ఇది అంత అనుకూలంగా ఉండదు. హెల్త్ పరంగాను వెల్త్ పరంగాను కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. తులారాశి వారి గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. తదుపరి వృశ్చిక రాశి వారికి ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. వ్యాపార పరంగాను కష్ట నష్టాన్ని కలిగించేటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి పిల్లల యొక్క ఎదుగుదల కూడా వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఇక పీరియడ్లో. మరి వాటితో పాటు ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావంతో కలిసినటువంటి రాహువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అలాగే రాహువు కూడా ఇస్తాడు అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట శాస్త్రంలో.
ఆ విధంగా అర్ధాష్టమ శని అర్ధాష్టమ రాహు రెండూ ఒకే విధంగా ఒకేలాంటి ఫలితాలు ఇస్తారని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది. సో ఇది ధనుసు రాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం చికాకుల్ని, తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, ప్రయాణ విషయాల్లో కానీ కొంచెం కష్ట నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. తదుపరి మకర రాశి గురించి చెప్పడం జరిగింది. తదుపరి వచ్చేటప్పటికి కుంభరాశి వారికి ఫైనాన్షియల్ ఇష్యూస్, కుటుంబ సంబంధితమైన విషయాల్లోనూ, వైవాహిక జీవితంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి ఈ యొక్క షష్టగ్రహ కూటమి, దాంతోపాటు ఈ యొక్క రాహువు శని యొక్క కలయిక ప్రభావం అనేది ఉంటుంది. మీనరాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే జన్మరాశిలో జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి మానసిక చింతకి గల కారకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి వీటన్నిటికీ పరిహారం ఏం చేసుకోవాలి అంటే, ఇక షష్టగ్రహ కూటమికి నవధాన్యాలను దానం ఇవ్వండి. మరి అదే బెటర్గా ఉంటుంది. దాంతోపాటు రాహువు శని కలిసినప్పుడు దుర్గాదేవిని ఎక్కువగా పూజించటం, మరి వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.